అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. 6 ఏళ్ల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కోర్టులో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? మరి ఇది ఒక 5 ఏళ్ళేమో నేను సీఎంగా ఉన్నా, ప్రజాపాలనలో ఉన్నానని చెప్పి ఆయన అక్కడ నుంచి ఒక పర్మిషన్ తీసుకున్న పరిస్థితి. సో ఇప్పటికి కూడా నేను రాను అనే పక్షంలో నాంపల్లి కోర్టు ఒప్పుకోలేదు, ఎలాగైనా రమ్మంది. ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు జనసేన స్పోక్స్ పర్సన్, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? సార్, ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్ కి మామూలుగా రెగ్యులర్ గా జనాలందరికీ 3 వాయిదాలకి అటెండ్ కాకపోతే హైకోర్టు నుంచో లేకపోతే జిల్లా కోర్టు, అంటే వారు ఏ కోర్టులో ఉంటే ఆ కోర్టు వారి పరిధికి సంబంధించి వారెంట్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఆ వారెంట్ రీకాల్ చేయించాలి. అంటే వాళ్ళు వస్తారు, ఈ కారణం వల్ల రాలేకపోయారు అంటూ వారెంట్ రీకాల్ చేయించాలి. తర్వాతే తను కోర్టుకి అటెండ్ అవ్వాలి. వారెంట్ రీకాల్ చేయించే టైంకి అతను అటెండ్ అవ్వాలి. లేకపోతే ద కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రాజ్యాంగంలో సాధారణ పౌరుల కోసం ఇచ్చింది. ప్రత్యేకంగా గౌరవ జగన్ రెడ్డి గారికి ఇంకేమన్నా రాజ్యాంగంలో రాసినారేమో మాకైతే తెలియదు. సో ఎనీవే 6 ఏళ్ల తర్వాత కోర్టుకి అటెండ్ అవుతున్నారు. 12 ఏళ్లకి పుష్కరాలు వచ్చినాయి, 6 ఏళ్లకి జగన్ గారు కోర్టుకు వస్తున్నారు. సో దీని శుభ పరిణామం అనాలా, అప్పుడన్నా కోర్టు కొలిక్కొచ్చిద్ది అనాలా, మళ్ళీ లాంగ్ గ్యాప్ ఒక 1 year కి వాయిదా వేస్తారనాలా, మళ్ళీ ఏమన్నా ప్రొసీడింగ్స్ తొందరగా జరుగుతాయి అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఒక గట్టురాళ్ల కేసు కొలిక్కి రావడానికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడింది. ఇక్కడ అక్రమాస్తుల కేసు, ఆస్తులే మా దగ్గర లేవు. ఒకప్పుడు ఒక ఇల్లు తాకట్టు పెట్టి మేము రాజకీయంగా ఎదగడాని కోసం దాని మీద వచ్చే డబ్బుతో మేము రాజకీయ సుస్థిరత సంపాదించుకోవాలంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని రాజశేఖర రెడ్డి గారు అడిగిన టైం. సో ఇప్పుడేమో 1000 కోట్లు ట్యాక్సులు, అంటే అంత పన్ను కట్టినారంటే ఎంత ఆస్తి ఉంటే అంత పన్ను కడతారు అనే పరిస్థితి. సో ఇటువంటి టైంలో ఆయన కోర్టుకి రావడం, కోర్టులో ఎలా ప్రొసీడింగ్స్ జరుగుతాయి అంటే, నేను మీకు చెప్పినాను లాస్ట్ టైం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిగినాయి అని. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఒక రేప్ కేసులో, 376 కేసులో, ఒక ఫోక్సో కేసులో. అంటే ముందు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ అయినా ఈడీ అయినా ఒక కేసు వెళ్ళింది అంటే ఒకే త్వరితగతిన విచారణ చేస్తారు అని సామాన్యుల్లో ఒక భావన ఒకప్పుడు ఉండేది, ఒక 10 ఏళ్ల క్రితం ఉండేది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని సో ఎటువంటి విచారణ లేకుండా ఇన్నేళ్లు కొనసాగింపు అంటే సామాన్యులు అసలు ఏం అర్థం చేసుకోవాలి మేడం? సార్, ఇన్నేళ్లు అంటే మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి కేసు, మర్డర్ కేసు, వాళ్ళ కూతురు ఎంత పోరాడుతుందో మీకు తెలుసు. 6 ఏళ్లు దాటిపోయిందని మీకు తెలుసు. ఎవరు చేశారు, ఎవరు చేయించారు ఈజీగా తెలిసే కేసును కూడా సిబిఐ ఇన్ని సంవత్సరాలు వెరిఫై చేస్తుంటే, ఇంకా కూడా మళ్ళీ అదే సిబిఐ దగ్గర అక్రమాస్తుల కేసు నలుగుతుంటే, మళ్ళీ అందరూ కూడా మా కేసుని సిబిఐకి ఇవ్వండి, మా కేసుని సిబిఐలో మాకు న్యాయం జరిగిద్ది అంటే, ఒకవేళ న్యాయం జరిగిద్దేమో కానీ మనం బతికుండగా ఆ న్యాయాన్ని చూస్తామా అనే పరిస్థితి నెలకొనిందండి. సో ఈ అక్రమాస్తుల కేసుల కంటే మేము చెప్తాం ఏంటంటే, ఇలా కేసులున్నోడు ఎక్కడో వ్యాపారస్తుడు అయితే బాగుండు, కానీ ఇతను రాజకీయం చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, అంటే ఒక నేరగాళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, అంటే మేధావులు మౌనంగా ఉంటే రాష్ట్రానికి విపత్తు అంటారు చూడండి. అదే మాదిరిగా ఈ రోజు చదువుకున్నోళ్ళు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ లో నేరగాళ్లు రాజకీయంలో ఉండకూడదు అనకుండా, ఒకవేళ రాజకీయంలో ఉండే వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉంటే వాళ్ళు త్వరితగతిన కంప్లీట్ చేసుకొని రాజకీయాల్లోకి రండి. ఇలా కేసులు కంపగొత్తుగా నెత్తిన పెట్టుకుని వస్తే మీరు కేసుల్లో వెసులుబాటుకి రాజకీయాన్ని వాడుతున్నారు. మీ కేసులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద పార్టీల్లో చేరతామంటున్నారు. ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రతిసారి మా కేసులోనే అయితే మేము ఆ పార్టీలో చేరతాం, మమ్మల్ని ఏమి చేయలేరు అంటే, పార్టీలు తప్పు చేసిన వాళ్ళకి కప్పెట్టి కాపాడుతున్నాయా, ఒక గొడుగులాగా ఉపయోగపడుతున్నాయా? పెద్ద పార్టీల్లో చేరితే మీ కేసులు తవరా? మిమ్మల్ని ఎక్విటల్ గా బయటికి పంపించేస్తారా? ఏంటిది? అసలు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ కోసం, ప్రజల హక్కుల భద్రత కోసం ఏర్పరిచినటువంటి వ్యవస్థ అయితే, ఈ రోజు నేరగాళ్ల భద్రత కోసం, నేరగాళ్ల రాజకీయ సుస్థిరత కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చేసే వ్యాపారమా, వ్యభిచారమా అనే రకంగా మారిపోయిన ఈ రాజకీయంలో, అప్పట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు,
మా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి. ఆయన నాకు చాలా డౌట్ వచ్చేదండి. ఒక్కొక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసినాడు. ఒకసారి కమ్యూనిస్ట్ నుంచి పోటీ చేసినాడు. సిపిఐ పార్టీ నుంచో ఎక్కడి నుంచో కమ్యూనిస్ట్ పార్టీగా. ఒక్కసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాడు. ఆయనకేంటి ఇంత గొప్ప పార్టీలోంచి ఆయన బయటికి ఎందుకు వెళ్ళిపోతారు అంటే, ఆయన తన సిద్ధాంతాలు గొప్పవి అనుకున్నప్పుడు, అవతల వాళ్ళ సిద్ధాంతాలను తన మీద రుద్దనివ్వడు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఆస్తిపాస్తులు ఎంతో మనకు తెలుసు. తర్వాత పిఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సొంత ఇల్లు కూడా లేదు. ఒక లోన్ లో ఒక కారు కొనుక్కున్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకు కనపడరేమో అనిపిస్తుందండి. సో నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యాపారస్తుడు, ఒక నేరగాడు ఒక అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుంటే ఆ అది ఎట్లా ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళకి అసలు ఏం తెలుసని ఇస్తారు? అదే ఒక డాక్టరు, ఒక స్కూల్ టీచరు, ఒక లాయరు, ఒక సొసైటీలో ఉపయోగపడే 10 మందికి సేవ చేసే కనీసం ఆర్ఎంపీ డాక్టర్ అయినా, లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి కొంతమంది వ్యక్తులైనా, ప్రజల ప్రజల అభివృద్ధి కోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడే వ్యక్తులైనా వీళ్ళకి కదా టికెట్ ఇవ్వాలి. ఓకే. వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు డబ్బులెక్కడ తెస్తారు? ఓటుకి 2000 లేనిదే జనాలు ఓట్లేయరు కదా! అందుకనే అప్పుడప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాటేదో ఉంటుందండి. 'అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం' అంటూ, అంటే అగ్గితోటి కడగాలి ఈ సమాజాన్ని. లేకపోతే మనము నీళ్ళతోటి కడగకూడదు. అగ్గితోటి కడగాలి. అప్పుడే పరమ పవిత్రం అవుతుందేమో. అంటే అగ్గిలోంచి దూకే సీత తన పవిత్రతని చాటుకున్నట్టుగా అగ్గితోటి కడగాలి ఈ సమాజాన్ని. అంటే 2000 లేనిదే ఓటైనోడు 5 ఏళ్ల వాళ్ళ అంటే 5 ఏళ్ళు వాళ్ళ బతుకుని 2000కి, 3000కి, 5000కి అంగట్లో తాకట్టు పెట్టేసి వాళ్ళ పరిపాలన కింద వీళ్ళు నలిగిపోకపోతే ఆ 5000, ఆ 2000 తీసుకున్న మంచి వ్యక్తికి ఓటేస్తే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రతిసారి నుంచుంటారండి ఎలక్షన్స్ లో. వాళ్ళని ఎప్పుడు గెలవనివ్వరు. ఎందుకంటే వాళ్ళు డబ్బు పెట్టరు. సో అప్పుడు ఎట్లా గెలుస్తారు? డబ్బులు ఉన్నోడే రాజకీయ నాయకుడు. సో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు ఒకే కాన్స్టిట్యున్సీలో గెలవడం. ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీలో కొట్టుకు చావడాలు. వీళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు అంటూ. చూస్తుంటే కొన్నాళ్ళు పోతే రాజకీయం అంటే ఈ రొచ్చు మనకెందుకులే అంటూ చాలా మంది మేధావులు, చాలా మంది ఉద్యమకారులు కూడా 10 అడుగులు వెనక్కి వేస్తారండి. ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించిద్ది, తరిమెల నాగిరెడ్డి గారు అంటారు తాకట్టులో భారతదేశం అని. అని ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇదేంటి చేపల మార్కెట్ లాగుంది, ఇక్కడ పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వచ్చామా, ప్రజల సమస్యల గురించి చర్చించుకోవడానికి వచ్చామా, ఇది ఒక సంతలాగుంది అంటూ అసెంబ్లీ నుంచి ఆయన రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారు. నీలం సంజీవ రెడ్డి గారి బామ్మర్ది. ఆయన ఊరి పేరు తరిమల, కానీ ఆయన పేరు నాగిరెడ్డి. తరిమల నాగిరెడ్డి అని ఊరి పేరు తన పేరుగా మార్చుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి అండి. సుందరయ్య గారు అయితే ఆయన కూడా రెడ్డి కమ్యూనిటీనట. కానీ పేరు చివర తోక ఎందుకు, ఊరి చివర పాకలు ఎందుకంటూ ఆ తోక తీసేసి పుచ్చలపల్లి సుందరయ్యగా మనందరికీ ప్రావీణ్యత ఉంటుంది. సో ఇటువంటి రాజకీయ నాయకులను చూసి మేమందరం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, ఈ రొచ్చు రాజకీయాలను చూసి, డబ్బు లేని రాజకీయాలను చూసి, చెప్పినట్టు వినాలా, చెంచాగిరి పడాలా, తప్పుని ప్రశ్నించకూడదు, మనం ఎక్కడున్నా సరే అంటే అదంతా కొంత ఒక ఆదర్శంగా ముందుకొచ్చే వారికి చేయలేరండి. అందుకే చాలా మంది అడుగుతా, మీరు చాలా గొప్ప మాట్లాడతారు, మీలాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్ అయితే బాగుండేది. ఎందుకమ్మా? ఎందుకు పొలిటికల్? ఆ రొచ్చేంటో మాకు తెలుసులే అనేవాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. సో నా ఉద్దేశం ఒకటేనండి, ఇలాగా జగన్ గారు లాంటి వారు ఈ రోజు కోర్టుకు రావడానికి ఎందుకు సంకోచిస్తున్నారంటే, ఎందుకు రారంటే, న్యాయస్థానాల గొప్పతనం నేరగాళ్ళకేం తెలుస్తది? అదే సపోజ్ ఏ కొద్దిన కోర్టులో సాక్ష్యంగా ఉన్నా, ఒకవేళ కోర్టులో ముద్దాయిగా ఉన్నా, మేము కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అనిపిస్తది అంటే, ఒక నిజాయితీ పరులకి కొంతమందికి వద్దులే, న్యాయస్థానాల్ని మనం గౌరవించకపోతే మన కాన్స్టిట్యున్సీలో ప్రజలేం గౌరవిస్తారు? మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది? తప్పు చేసినామా, ఒప్పు చేసినామా, మనకి మనం నిరూపించుకోవడానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే. న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే. మిలాడ్ అంటే దేవుడా అని ఒక సంబోధించాల్సిందే. అత్యున్నత న్యాయస్థానం అంటూ గౌరవించాల్సిందే అని ఒక చదువుకున్న వాడికి, ఒక మేధావికి, ఒక గొప్ప వ్యక్తులకి తెలుస్తది. గానీ నేరగాళ్ళకి, వ్యాపారస్తులకి కోర్టులో 1,00,000 పడేయండి, పెద్ద లాయర్‌ని పెట్టండి, బెయిలేసేయండి, కాకపోతే మా అమ్మకు బాలేదని చెప్పేసేయి, మా నాన్నకి బాలేదని చెప్పి ఎవడో ఒకడిని పంపించేద్దామా? ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుంది. సో అది ప్రజలే సమాధానం చెప్పాలి. ఫైనల్‌గా ఒకటి ప్రజలే. చెప్పండి. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నారు. సో ఇప్పుడు అంటే కోర్టు వాదనల తర్వాత సో తీర్పిచ్చే క్రమంలో మళ్ళీ ప్రతి వారం కూడా హాజరు కావాలని చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏది మీరు 'భీమ్లా నాయక్' సినిమా చూసినారా ఏంటి? శుక్రవారం వెళ్లి పోలీస్ స్టేషన్‌లో సంతకాలు పెట్టాలని. లేకపోతే 'వకీల్ సాబ్' సినిమా చూసినారా? ఎంతటోడైనా కోర్టుకొచ్చేస్తాడని. ఇది నిజ ఇంతకుముందు జీవితం. ప్రతి శుక్రవారం హాజరయ్యారు కదా!
అదే సార్ ప్రతి శుక్రవారం హాజరవడాలు, సంతకాలు పెట్టడాలు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలీదు. ఒకరోజు బెంగుళూరులో ఉంటారు, ఒక తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటారు, ఒకరోజు లోటస్ పాండ్‌లో ఉంటారు. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి అనేది డౌటేనండి. ఎందుకంటే ఆయన బయటకొస్తే ఒక పెద్ద బందోబస్తు, ఒక పెద్ద బార్కెట్లు, గేట్లు మాకైతే కనపడలేదు. ఇవన్నీ జరుగుతున్నాయో లేదో కూడా మాకు తెలీదు అనుమానం. ఆయనొచ్చారు, సంతకం పెట్టారు. ఆ జీబులో ఆయనే వచ్చాడు, ఇంకొకడొచ్చాడు. మేమైతే చూడం గదా! ఆ ఎదురుగా ఉన్నోళ్ళు చూస్తారో లేదో మాకు తెలీదు. ప్రతి శుక్రవారం సంతకాలకైతే ఆయన ఆయన యూరోప్ వెళ్ళినప్పుడో, లేకపోతే లండన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగుండేవి కాదు కదా! సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ న్యాయస్థానాలు మనిషికొక చట్టాలని రాయలేకపోయినప్పటికి, కానీ రాజకీయ నాయకులు ఆ రకంగా న్యాయస్థానాల్ని, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు కాబట్టి, వాళ్ళని ప్రమాణం కూడా మేము చేయమంటామండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, అందరిని ఒకేలాగా చూస్తామంటూ, ఎటువంటి భావోద్రేకాలకి లోను కాకుండా, ఇవన్నీ ప్రమాణం చేస్తారు చూడండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆ ప్రమాణం కూడా ఇప్పుడు చాలా మందికి గుర్తులేదండి. వందే మాతర గీతం గుర్తులేదు. జనగణమన గుర్తులేదు. మా తెలుగు తల్లికి అనే ఒక పాట కూడా ఉందా అని అడుగుతారు. ఇవన్నీ సిలబస్‌లో ఇంక్లూడ్ చేసినా సరే, నిజ జీవితంలో పాటించడం తగినటువంటి రాజకీయ నాయకుల కంటే స్కూల్ పిల్లలు బెటర్ అనిపిస్తది. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఫస్ట్ టైమ్ 6 ఇయర్స్ తర్వాత అటెండ్ అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ మళ్ళీ తలుపులేసి 4 గోడల మధ్య ఏదేదో మాట్లాడేసుకుంటారనుకుంటా. ఈసారన్నా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేసి జూనియర్‌లకి, సీనియర్‌లకి చాలా మంది చూసే వాళ్ళకి అవకాశం కల్పించాలి. లేకపోతే లైవ్ పెట్టేసి మా అందరికి లైవ్‌లో చూపించండి. ఇప్పుడు ప్రతి కేసు లైవ్‌లోనే జరుగుతుంది. మేము సరిగ్గా ఆర్గ్యుమెంట్ చెప్పామా లేదా అని మా క్లయింట్ ఆ లైవ్ లింక్ పెట్టుకొని కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఇదిగో లాయర్ గారు ఇదే మాట్లాడతారేంటి? ఈ పాయింట్ చెప్పరేంటి? అంటే ఓ కేస్ అయిపోయాక మాతో దబాయించేస్తుంటారండి. ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదని, ఆ పాయింట్ చెప్పకూడదా స్వామి జడ్జి గారి ముందంటే, లేదు లేదు మీరు ఆ పాయింట్ చెప్పాల్సింది మీరు మర్చిపోయారంటాడు. ఏంటి అయి చెప్పడానికి ఆయనేమన్నా ఎదురుగా కూర్చున్న కాలేజీ ఫ్రెండా, స్కూల్ ఫ్రెండా, జడ్జా స్వామి అన్ని చెప్పకూడదు అంటుంటారు. సో ఇటువంటివి మేము చూస్తూ ఉంటాం కాబట్టి, సో ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా మేము చూడాలని అనుకుంటున్నాం. అఫ్‌కోర్స్ తెలంగాణ, అఫ్‌కోర్స్ బెంగుళూరులో కూడా కొంతమంది ఉంటారేమో వాళ్ళ అభిమానులు. అందరూ కూడా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారి నీతి నిజాయితీలు కూడా చూడాలని ఎదురు చూస్తుంటారు వాళ్ళ సభ్యులు గాని, వాళ్ళ నాయకులు గాని, వాళ్ళ కార్యకర్తలు గాని. అదే రకంగా రాష్ట్రాన్ని మూడు ముక్కలేసినాడు, అక్రమాస్తుల కేసులో నిందితుడా, లేకపోతే సానుభూతిపరుడా, లేకపోతే అమాయకుడా అని మాకు కూడా తెలియాలని ఉంటది కదా! సో అందరి కోసం లైవ్ లింక్ ప్రెజెంట్ చేయాలని కోరుకుంటూ 6 ఏళ్ల తర్వాత వచ్చారు కాబట్టి కేసు కొలిక్కి తెస్తారా? మళ్ళీ ఇంకో సంవత్సరానికి వాయిదా ఏస్తారా? మళ్ళీ ఈసారి ఎలక్షన్ వచ్చే వరకు రారా? అనేది వేచి చూడాలి సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.